భారీ ప్రమాద సంకేతాలతో మోంధా తుపాన్ దూసుకొస్తోంది. మరి కాసేపట్లోనే కాకినాడ మచిలీపట్నం మధ్య ఇది తీరం దాటబోతోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దాదాపు 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. 3 గంటల్లో అది పూర్తిగా తీరం దాటేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందనేది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా, తుపాను కేంద్రీకృత ప్రాంతం ఇది. ఈ రెడ్ మార్క్ ఉన్నది తుపాను కేంద్రీకృత ప్రాంతం. రెడ్ మార్కు మనకు సర్కిల్ కనిపిస్తోంది, అలా రొటేట్ అవుతోంది కదా, అది చూస్తున్నాం. అది తుపాను కదలిక అన్నమాట. తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. అక్కడ నుంచి స్ట్రైట్గా కదులుతోంది, ముందుకు కదులుతోంది. దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకొస్తోంది. ఇక్కడ మూలపాలెం దగ్గర అది నేరుగా వెళుతోంది. ఇప్పటికిప్పుడు దిశ మార్చుకునే అవకాశం లేదు, ఉన్నది తక్కువ సమయం. మనకు కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే మూలపాలెం, అలాగే కొంచెం ముందుకెళ్తే యానాం కనిపిస్తోంది. యానాం మీదుగా అది ముందుకు కదలబోతోంది. నెక్స్ట్ అక్కడి నుంచి కాస్త ముందుకెళితే కాకినాడ కనిపిస్తోంది. సో కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అధికారులు చెబుతున్నది చాలా క్లియర్గా ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. అందుకే కాకినాడ పోర్టులో గ్రేట్ డేంజర్కి సంబంధించినటువంటి సిగ్నల్ ఇచ్చారు. అది 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము తుపాను కదలిక ఏ రకంగా ఉంటుందన్నది. ఇక్కడ రెడ్ మార్క్ మనకు కనిపిస్తున్నటువంటి చివరి రెడ్ మార్క్, అది తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. ముందుకలా కదులుతూ మనకు కాకినాడ వైపు కదులుతూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో అర్ధగంటలో ఇది తీరాన్ని తాకడానికి జరిగేటటువంటి ప్రక్రియలో మరింత ముందుకు కదులుతుంది. అక్కడ నుంచి తీరం దాటి పూర్తిగా ఈ ప్రక్రియ ముగిసేటప్పటికీ దాదాపు 3.5-4 గంటల సమయం పడుతుంది. ఇది ఇక్కడ చూడండి, కాకినాడ సమీపంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ రెడ్ లైన్ అలాగే పైకి వెళ్తోంది కదా, ఇక్కడ మనకు కాకినాడ కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే, కొంచెం పైకి తీసుకెళ్ళి అక్కడ కాకినాడ కనిపిస్తోంది. ఇది కాకినాడ. కాకినాడ మీదుగా తీరం దాటేటటువంటి అవకాశం ఉందనే అధికారులు చెప్పినట్లుగానే మనకు స్పష్టంగా స్క్రీన్ పైన కనిపిస్తోంది. తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం నుంచి తీరానికి చేరుకోవడానికి మరో 2 గంటల సమయం కూడా పట్టొచ్చు. ఎందుకంటే కేవలం 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. దిశ అప్పుడప్పుడు కొంత మార్చుకున్నా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఇది మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటబోతోంది. యానాం మీదుగా ఇది ప్రయాణం చేయబోతోంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. తుపాను తీరం దాటేటటువంటి సమయంలో చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలులు, భారీ వర్షాలు ఉంటాయి. రైట్, కాకినాడ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నరేష్తో ఒకసారి మనం మాట్లాడదాం. నరేష్, చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకి కాకినాడ వద్ద తీరం దాటబోతోందనేది. మనం ఇంతకుముందు ఆ అప్డేట్ కూడా చూసాం, అధికారులు అదే చెబుతున్నారు. ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్, ఎలా ఉంది? కాకినాడ వద్ద తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. దానికి తగిన ఏర్పాట్లు అధికారులు అక్కడ చేశారా? ఈశ్వర్, నిన్నటి నుంచి కూడా కాకినాడలో వాతావరణం మార్పు అనేది చాలా శరవేగంగా మారుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా, ఎందుకంటే ఐఎండీ ఒకటే చెప్పింది, ఈరోజు ఉదయం నుంచి కూడా కాకినాడ పోర్టుకి 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా కాకినాడకు 10వ నంబర్ హెచ్చరిక జారీ చేసిన దాఖలాలు లేవు. అయితే చివరిసారిగా హుదూద్ సమయంలో 11వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడే చేశారు. అయితే పూర్తిగా కూడా ఒకవైపు ఈదురుగాలులు అనేవి గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో శరవేగంగా వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉప్పాడ కావచ్చు, అదేవిధంగా సూర్యారావుపేట తీరాన భారీగా అలలైతే ఒక్కసారిగా ఆక్రోశంగా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకవైపు ఈ మత్స్యకారులు అందరూ కూడా పూర్తిగా సూర్యారావుపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఆ రేవు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ రేవు ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో, కాకినాడకు సంబంధించి కొన్ని ప్రదేశాలలో కరెంట్ పవర్ కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈదురుగాలు అనేవి భారీ స్థాయిలో వస్తున్నాయి. ఆ వేగంగా రావడంతో పవర్ సప్లై ఉన్నట్లయితే కొన్ని చోట్ల కొంతవరకు కరెంట్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అధికారులు అప్రమత్తంగా ముందుగానే పవర్ కట్ చేస్తున్నారు. అయినప్పటికీ
అయినప్పటికీ కూడా కొన్ని కేంద్రాలకు సంబంధించి ఏవైతే రేవు ప్రాంతాలు ఉంటాయో ఆ రేవు ప్రాంతాల్లో పూర్తిగా కూడా అలాంటి ఆ ప్రదేశాలలో కొంతవరకు అధికారులు మొబలైజ్ చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు తుఫాను మాత్రం చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కాకినాడకు సంబంధించి కాకినాడ అదేవిధంగా అమలాపురం మధ్యంలో కాకినాడకు సంబంధించిన దక్షిణ వైపు 50 కిలోమీటర్లకు సంబంధించిన డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ మధ్యలో ఖచ్చితంగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్తుంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా తీరం మాత్రం దక్షిణ వైపు నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీరం దాటినట్లయితే దాని ప్రభావం అనేది సుమారు 4 మండలాలపై తీవ్రంగా పడుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది. అయితే అధికారులు అప్రమత్తమై దీనికి సంబంధించిన పూర్తి డేటాను తీసుకుని ఐఎండీ నుంచి వచ్చి ఎప్పటికప్పుడు అనాలిసిస్ని తీసుకొని చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. అదే మరీ ముఖ్యంగా ఇప్పుడు రాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్పడంతో ఇది రాత్రి దాటి అర్ధరాత్రి సమయంలో దాటినట్లయితే ఇంక దాని తీవ్ర ప్రభావం అనేది రాత్రి సమయంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈదురుగాలులు చాలా భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా బీచ్ పరిసర ప్రాంతాల్లో కాకుండా ఇంకా ముందు ప్రాంతంలో నేరుగా టౌన్ ప్రాంతంకి వచ్చినా సరే అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంకా ఈదురుగాలు అనేవి భారీగా వీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ గాలుల వేగానికి చాలా వరకు కరెంటు పోల్స్ అదేవిధంగా కొన్ని చోట్ల బిల్డింగ్స్ కూడా దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది. అయితే పాత భవనాలు ఏవైతే ఉంటాయో అంటే చాలా వరకు ఏళ్ల తరబడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన భవనాలు చిన్న చిన్నవి పెంకుటిల్లు అలాంటివి కావచ్చు ఇప్పటికే వర్షపాతం భారీ ఎత్తున నమోదవడం ఆ వర్షం ఎప్పటికప్పుడు పడుతూ ఆగడం అదేవిధంగా ఎదురుగాలులు భారీగా ఉండడంతో కొన్ని చోట్ల ఇల్లు కూలే అవకాశం ఉన్న తరుణంలో ముందుగా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది అధికారులు. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పటికే సూర్యరావుపేట బీచ్కి సంబంధించి కుంభకోణం ఏదైతే రేవు ఉందో ఆ రేవు వద్ద ఒక యువకుడు గల్లంతైన పరిస్థితి కూడా కొద్దిసేపు క్రితమే చోటు చేసుకుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఎదురుగాలులు రావడంతో ఈ రేవు పరిసర ప్రాంతాల్లో కుంభకోణం రేవుకి సంబంధించి సుమారు 500కు పైగా బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు ఎప్పటికప్పుడు ఎదురుగాలుల సమస్య కారణంగా అలల తాకిడి భారీ ఎత్తున ఉండడంతో ఒక బోటు మరొక బోటుతోటి రాపిడి జరగడంతో కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులందరూ ముందుగానే అప్రమత్తమయ్యి వారి బోట్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి టైర్లు అదేవిధంగా కొన్ని బెండు ముక్కలు ఏదైతే ధర్మాకోల్ షీట్స్ని ఉపయోగించి వాటిని అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది యువకులు సుమారు 7 యువకులు అక్కడికి వెళ్ళి వారి బోట్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక యువకుడు గల్లంతైనట్లుగా వారు అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే రిపోర్ట్ తీసుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని సాగు చర్యలు ప్రారంభించారు. అయినా సరే రాత్రి సమయం కావడంతో ఇప్పటికే చీకటి పడిపోవడంతో సాగు చర్యలు చేపట్టినప్పటికీ ఆ యువకుడు ఎటువైపు గల్లంతైన అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఈ తుఫాన్ తీవ్రత అనేది భారీ ఎత్తున కూడా కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఎదురుగాలు రావడంతో ఈ రేవు పరిసర ప్రాంతాల్లో కుంభకోణం రేవుకు సంబంధించి సుమారు 500కు పైగా బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు ఎప్పటికప్పుడు ఎదురుగాల సమస్య కారణంగా అలల తాకిడి భారీ ఎత్తున ఉండడంతో ఒక బోటు మరొక బోటుతోటి రాపిడి జరగడంతో కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులందరూ ముందుగానే అప్రమత్తమయ్యి వారి బోట్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి టైర్లు అదేవిధంగా కొన్ని బెండు ముక్కలు ఏదైతే ధర్మాకోల్ షీట్స్ని ఉపయోగించి వాటిని అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది యువకులు సుమారు 7 యువకులు అక్కడికి వెళ్ళి వారి బోట్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక యువకుడు గల్లంతైనట్లుగా వారు అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే రిపోర్ట్ తీసుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని సాగు చర్యలు ప్రారంభించారు. అయినా సరే రాత్రి సమయం కావడంతో ఇప్పటికే చీకటి పడిపోవడంతో సాగు చర్యలు చేపట్టినప్పటికీ ఆ యువకుడు ఎటువైపు గల్లంతైన అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఈ తుఫాన్ తీవ్రత అనేది భారీ ఎత్తున కూడా కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్.